నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంటో ఇది అనుకుంటున్నారా? ఇది నా చిట్టి రోబో అండి. దీనికి నేను ముద్దుగా చోటు అని పేరు కూడా పెట్టుకున్నాను. ఇది వచ్చిన తర్వాత నా కష్టాలన్నీ తీరిపోయినాయి, నాకు ఇంకా మేడుతో పనే లేదు అనుకున్నా. కానీ నేను ఒకటి తలిస్తే ఇది ఒకలాగా తలిచింది. సో ఇది వచ్చిన తర్వాత నా కష్టాలు, నా మేడుతో పడే కష్టాలు ఇవన్నీ మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఏంటి సత్యవతి? ఏంటో చెప్పు. అది కాదు మేడం, ఆ డబ్బులు ఏదో నాకు ఇస్తే నేనే చేసేస్తా కదా. నువ్వు వంట చేసుకోపో. చేసిద్ది మాకు తెలీదు మరి. సో గైస్ రోబో అనగానే మన రోబో సినిమా గుర్తొచ్చేసింది అందరికీ. అలాంటిదే ఇది, చిన్న రోబో అండి. ఇది ఇల్లు క్లీన్ చేస్తుంది. సో ఏ కార్నర్లో ఉన్న డస్ట్ని అయినా సరే ఇట్టే సక్ చేసేయగలుగుతుంది. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్న అడ్వర్టైజ్మెంట్ చూసి నేను కూడా కొన్నాను. కానీ అది మనకి పని చేస్తుందో లేదో తెలియదు, కానీ దానికి మనము చాలా పని చేసి పెట్టాల్సి వస్తుంది. అంటే దానికి డైపర్ మార్చాలి. డైపర్ అంటే దానికి మాపింగ్ ప్యాడ్ ఉంటుందండి. ఆ మాపింగ్ ప్యాడ్ మార్చాలి. దానికి మళ్ళీ డస్ట్ సక్ చేసిన తర్వాత ఆ డస్ట్ అంతా క్లీన్ చేయాలి. అసలు ఈ రోబో ఎందుకు కొనుక్కుంటామండి మనము? ఇల్లు క్లీన్ చేసే ముందు దానితో బిఫోర్ క్లీనింగ్ కష్టాలు, క్లీన్ చేసి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ క్లీనింగ్ కష్టాలు తప్పలేదు మాకు. సో యాక్చువల్గా దీనికి ఏం జరిగింది అంటే, ఈ రోబో కొనే ముందు రోబోని కొనేస్తున్నాను కదా అన్న బిల్డప్లో నా మేడు ఇంక నువ్వేం చేయనవసరం లేదు నాకు వర్క్, నేను రోబోని కొనేసుకున్నాను, సో నెక్స్ట్ మంత్ నుంచి నీకు అంత శాలరీ రాదు అని చెప్పేశాను. చెప్పిన తర్వాత మొక్కం చూడాలి అసలు. ఇది ఒకటి కొన్నారు, నాకు పని తగ్గించారు, డబ్బులు రావు అని చెప్పి ఆమె ఫీలింగ్. ఆ సర్వెంట్ మేడ్కి అవి ఎలా క్లీన్ చేయాలి, దాంట్లో ఏ డస్ట్ పార్టికల్ పోయినా సరే మళ్ళీ మిషన్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఆమెకి చెప్పలేను. సో ఏదో సర్వెంట్ మేడ్ అనుకోండి, ఆమె చక్కగా చుమ్ముకొని వెళ్ళిపోయేది. కానీ ఈ రోబోతో నా కష్టము, క్లీన్ చేసే ముందు కష్టాలు ఉన్నాయి, క్లీన్ అయిపోయిన తర్వాత కష్టాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఆ రోబోని ఆన్ చేసే ముందు మనము ఫ్లోర్ మొత్తం క్లీన్గా పెట్టాలి. మళ్ళీ టూత్ పిక్స్ లాంటివి, పిన్నీసిల్ లాంటివి, స్పాంజులు, టిష్యూస్ ఇట్లాంటివి ఏమీ ఉండకూడదు, క్లీన్గా ఉండాలి. ఒకవేళ పెట్టేమే అనుకోండి, ఆ మిషన్ స్ట్రక్ అయిపోతుంది. సరే అని చెప్పి అవన్నీ పెట్టకుండా చేసిన తర్వాత అదంతా చేసిద్దా అంటే అక్కడక్కడ తప్పకుండా చెత్త ఉండనే ఉంటుంది, మొత్తం క్లీన్ అవ్వనే అవ్వదు. సరే పోనీలే, అట్లీస్ట్ సర్వెంట్ మేడ్ లేకుండా పని అయితే చేసేస్తుంది కదా, ఒక ఆల్మోస్ట్ 70% పని అయిపోతుందిలే అని అనుకున్నాను నేను. మళ్ళీ ఆ క్లీనింగ్ ప్యాడ్ తీసి ఉతకాలి, అందులో జుట్టు ఏదైనా చెత్త ఇవన్నీ మళ్ళీ తీసి పడేయాలి, అదంతా క్లీన్ చేసి పెట్టాలి. ఒకవేళ మనం ఏమన్నా సరిగ్గా క్లీన్ చేయలేదే అనుకోండి, అప్పుడు మళ్ళీ ఆగిపోతుంది మిషను. అలా ఆగిపోయి ఇంకా మళ్ళీ మనం ఏ సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ ఏం చేసినా మళ్ళీ రాదు. ఎందుకంటే అది దాంట్లో ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ కనుక్కొని చేసేలోపు ఒక ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు చేసినంత వర్క్ నేను ఆ మొబైల్ యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఇంత వర్క్ చేసిన తర్వాత అది ఏదో ఒక చిన్న మెసేజ్ వచ్చేస్తుంది, ద రోబో నాట్ ఆన్ ద ఫ్లోర్ అని. ఆ మెసేజ్లకి నాకు అర్థం కాక కస్టమర్ కేర్కి కాల్ చేశాను అనుకోండి, ఆ కస్టమర్ కేర్ వాళ్ళు వీడియో కాల్ చేస్తామండి, ఒక్కసారి రోబోని చూపిస్తే ఆ వీడియో కాల్లోనే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు ప్రాబ్లం ఏంటో అంటారు. అసలు ఆ రోబోనే కొత్త అంటే వీడియో కాల్ ఆన్ చేసి మళ్ళీ ఆ రోబోని ఎలా రిపేర్ చేసుకోవాలో వీడియో కాల్లో చూపిస్తారంటండి. ఇదేంట్రా బాబు, మనకేదో పని లేకుండా ఉంటుందని రోబోని కొంటే దానికి మనం వర్క్ చేయాల్సి వస్తుందని ప్రతి నిమిషం ఆలోచించలేక నాకు మైండ్ పోతుంది. సో సరే కస్టమర్ కేర్ కాల్ చేసి వాళ్ళు సరే 24 hours అని చెప్తారు. 24 hours తర్వాత వచ్చిన తర్వాత ఆన్ చేసి వస్తారా వాళ్ళు చెక్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ చిన్న సెట్టింగో లేకపోతే చిన్న ప్రాబ్లం, అసలు చాలా చాలా మైన్యూట్గానే ఉంటుంది ఆ ప్రాబ్లం. వాళ్ళు ఆన్ చేసి వెళ్ళిపోతారు.
దేవుడా, దీనికోసం ఆ వారం 10 రోజుల పాటు వెయిట్ చేసాం మనము. వాళ్ళు 24 అవర్స్ అంటారా, రారండి. మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేసి మళ్ళీ మనం బుక్ చేసుకొని మళ్ళీ చెప్తే అప్పుడు వస్తారు. సో అప్పటి వరకు మళ్ళీ ఈ మేడ్తో నాకు కష్టాలు తప్పవు. అమ్మ, అనవసరంగా రోబోని కొన్నారుగా, అదేదో నాకే ఇస్తే నేనే చేస్తాను కదా అని చెప్పి ఆమె బిల్డప్ని నేను చూడలేక చచ్చిపోతూ ఉంటాను. మళ్ళీ ఆమె చూసి ఎక్కడ ఈ రోబో లేదని మళ్ళీ అంటదేమో అని చెప్పి ఆమె చూడకుండా నేనే చిమ్ముకోవటం. ఎంతో బాగుంది. సో నా రోబోతో ఇన్ని కష్టాలు పడ్డాను. అసలు ఈ మహానగరంలో, ఈ హైదరాబాదులో, అంటే హైదరాబాద్ అనే కాదండి, ఎటువంటి సిటీ తీసుకోండి, పని వాళ్ళకున్నంత డిమాండు సాఫ్ట్వేర్ జాబ్కి కూడా లేదు. నమ్ముతారా మీరు? సరే, ఇంతకీ పని వాళ్ళు దొరికేరే పెట్టుకున్నామే అనుకోండి, వాళ్ళ మళ్ళీ అమ్మ మీ ఇల్లు పెద్దది, ఇంత ఇస్తేనే చేస్తాము అంటారు. సరే, దానికి పెట్టుకుంటామా, మళ్ళీ వాళ్ళ డుమ్మాలు వేరే, ఆ డుమ్మాలకి మళ్ళీ ₹1 కూడా తగ్గించకూడదంట. అదేంటమ్మా, మీరుకి ఈ మాకు తగ్గించే ₹100 200లోనే మీరు పెద్దవాళ్ళు అయిపోతారా అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. సరే పో అని చెప్పి అవి కూడా ఇచ్చేమే అనుకోండి, మళ్ళీ పని ఎలా చేస్తారో అన్న భయం. మనం ఇంట్లో ఉండగా ఆఫీస్కి వెళ్ళామే అనుకోండి, ఎవరైనా ఇంట్లో వాళ్ళు లేక పని వాళ్ళ మీద వదిలేసి వెళ్ళామా అనుకోండి, వాళ్ళు మళ్ళీ ఎలా పని చేస్తారా అన్న టెన్షన్. సో ఇందు మూలంగా అందరి లేడీస్కి చెప్పడం ఏంటి అని అంటే, మనం జిమ్కి వెళ్ళి బాడీలు తగ్గించడం కాదు, మన ఇంటి పని చేసుకొని బాడీని తగ్గించుకుందాం అనే కాన్సెప్ట్కి నేనైతే వచ్చేసాను. ఇంకొకటి, నెక్స్ట్ తరంలో వచ్చే మన పిల్లలకు కూడా పనులు నేర్పించలేదే అనుకోండి, వాళ్ళు కూడా ఇలాంటి రోబోలతోనో లేకపోతే ఇలాంటి ఇంకొక మెకానికల్ ఐటమ్స్తోనో సఫర్ అవ్వాల్సిందే. అందుకనే మా అమ్మమ్మ చిన్నప్పుడు ఎప్పుడు చెప్పేది, ఆడపిల్లకి భాగ్యం ముద్ద పని ముద్ద అని చెప్పి. అలానే మన పిల్లలందరికీ కూడా కొద్దిగా పని నేర్పించుకుందాం. వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం పని నేర్పించినందువల్ల. కాబట్టి రోబో గురించి ఎంత పాజిటివ్గా నేను, ఈ రోబో చాలా వర్క్ చేస్తుంది, చాలా బాగుంది, ఈ రోబో ఇట్లా అట్లా అని చెప్పి మంచి వీడియో చేద్దాము అనుకున్నా. కానీ ఈ రోబోతో కష్టాలు చూసిన తర్వాత నా కష్టాలు మీతో చెప్పుకుంటున్నాను. సో ఇవండి నా రోబో కష్టాలు. కాబట్టి అంటే ఇందు మూలంగా అందరికీ తెలియజేయడం ఏమనగా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. మనం పని చేసుకుంటే ఇలాంటి రోబోలకు మనం పని చేయాల్సిన అవసరం లేదు. సో మనము బద్దకించకుండా మన పనులని మనమే చేసుకుంటుంటే ఇలాంటి రోబోలతో మనము పని చేయించుకోవాల్సిన అవసరం లేదు, డబ్బులు తగలపెట్టాల్సిన అవసరము లేదు. సో ఇదండి నా రోబో కష్టాలు. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. నెక్స్ట్ టైం మీరెవరైనా కొత్త ఐటమ్ ఏదైనా సరే కొనే ముందు ఇటువంటి కష్టాలు లేకుండా ఉండేలాగా చూసి కొనుక్కోండి. సో గైస్, హోప్ఫుల్లీ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ట్రెండీ లుక్. ఈరోజు ట్రెండీ లుక్లో, సో ఇది అండి ఈరోజు నా అవుట్ఫిట్. సింపుల్ శారీ, 1900 ఏమో పడింది, నేను తీసుకొని కూడా 1 ఇయర్ అయిపోయింది. షిమ్మర్ ఫినిషింగ్ అయితే శారీలో వస్తుంది, క్రీమ్ కలర్ లాగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా ఈ శారీలోనే ఇచ్చారు, ఈ బ్లౌజు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా. సో ఇదండి శారీ ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ, గ్రీన్ కలర్, కింద వచ్చి ముత్యాలు వచ్చింది. సో ఈ పెండెంట్ వచ్చి డిటాచబుల్. సో పర్ల్లోకి అయితే నేను అటాచ్ చేసుకున్నాను. దీనికి వచ్చేసి ఇయర్, దీనికి పేరప్ చేసేసాను. ఇది కూడా 1 గ్రామ్ గోల్డే. సో బ్యాంగిల్ వచ్చేసి ఇది. సో ఇది హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను. సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో లాస్ట్ టైము నేను చేసిన శారీ వీడియో 1.5 lakh శారీ పాడైంది అన్న వీడియో చాలా మంచిగా రీచ్ వచ్చింది. చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ నా వీడియోస్ని వాచ్ చేస్తున్నారు. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియో మీ అందరు చూడాలి అని అంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే
ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది, అప్పుడే వాచ్ చేయగలుగుతారు. నేను పెట్టే ఇలాంటివి ఏదైనా ఫన్నీవి అవ్వచ్చు, ఇన్ఫర్మేటివ్ అవ్వచ్చు, ఇలాంటి వీడియోస్ మీ దాకా అందుతుంది. సో గైస్, ఇదండి ఈరోజు వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.